హాయ్ అండి. అందరికి నమస్తే. బమ్మాస్ కిచెన్‌కి స్వాగతం. ఇవాల్టి మన కిచెన్‌లో క్విక్ అండ్ ఈజీగా చేసుకునే టమాటా గార్లిక్ రైస్‌ని ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. ఇది లంచ్ బాక్స్ కూడా పర్ఫెక్ట్‌గా సెట్ అవుతుందండి. సో, మరైతే ఇంక లేట్ చేయకుండా ఈ టమాటో గార్లిక్ రైస్‌ని ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా కడాయిలోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ అయ్యాక 1 టీ స్పూన్ షాహీ జీరా, ఇంచు దాల్చిన చెక్క, సన్నగా కట్ చేసుకున్న 2 మీడియం సైజ్ ఆనియన్స్ వేసి కాస్త వేగనివ్వండి. చూడండి, ఇలా కాస్త ట్రాన్స్‌పరెంట్ అయ్యే వరకు కలుపుతూ ఫ్రై చేయండి. తర్వాత 10-12 నిలువుగా కట్ చేసుకున్న వెల్లుల్లి రెబ్బలు, మధ్యకు చీల్చుకున్న 4 పచ్చిమిర్చి వేసి ఆనియన్స్ లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్‌లోకి వచ్చే వరకు వేగనివ్వండి. ఈ వెల్లుల్లిని మనం నిలువుగా కాకుండా చిన్న ముక్కలుగా అయినా లేదంటే కచ్చాపచ్చాగా దంచుకొనైనా వేసుకోవచ్చండి. ఇలా వేగాక 3 మీడియం సైజ్ టమాటోస్‌ని మిక్సీ పట్టేసి, ఆ టమాటా ప్యూరీని ఇందులో వేసుకొని, తర్వాత ఇందులోకి రుచికి తగినంత ఉప్పు, హాఫ్ టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ గరం మసాలా వేసి, ఒకసారి బాగా కలిపేసుకొని స్టవ్‌ని లో టు మీడియం ఫ్లేమ్‌లో ఉంచి, ఆయిల్ సెపరేట్ అయ్యే వరకు బాగా కుక్ చేసుకోండి. చూడండి, ఇలా ఆయిల్ సెపరేట్ అయ్యాక 2 కప్పుల అన్నాన్ని పూర్తిగా చల్లారబెట్టి పొడి పొడిగా చేసుకున్నాక ఇందులో వేసుకోవాలండి. లేదంటే ముద్దలాగా అయిపోతుంది. ఇలా హై ఫ్లేమ్ మీద బాగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసి చివరగా కొత్తిమీర మరియు ఫ్రైడ్ గార్లిక్‌తో గార్నిష్ చేసుకొని హాట్‌గా సర్వ్ చేసుకోండి. అంతేనండి, గార్లిక్ ఫ్లేవర్‌తో ఎంతో టేస్టీగా ఉండే టమాటో గార్లిక్ రైస్ రెడీ. దీన్ని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ టేస్ట్ మీకెలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్‌లో నాతో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఇప్పుడే బమాస్ కిచెన్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. మరో కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.